హాయ్. ఈరోజు పైథాన్ సిరీస్లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ఈ టాపిక్ యొక్క కంటిన్యూషన్ సిరీస్లో 1 by 1 తెలుసుకొని వస్తున్నాం కదా. ఇవాళ మనం వచ్చేసి స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ప్రెసిడెన్స్ అంటే ప్రయారిటీ, దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా, తర్వాత ప్రయారిటీ ఏంటి, ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ పైథాన్లో ఉన్న ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఈ 3 చిన్న చిన్న కాన్సెప్ట్స్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఆ ఎవాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఓకేనా. సో ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు, బిగినర్స్ ప్రతి ఒక్కరు, ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటో తెలుసుకుందాం. స్టేట్మెంట్ జనరల్గా స్టేట్మెంట్ అంటే ఏంటి, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, జనరల్ సెన్స్ ఆఫ్ మీనింగ్ తీసుకుందాం. ఏ స్టేట్మెంట్ ఈజ్ ఎ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ క్లియర్లీ, ఇట్ టెల్స్, డిక్లేర్స్ ఆర్ సేస్ సంథింగ్. అంటే క్లియర్గా ఒక స్టేట్మెంట్ అనేది ఒక స్టేట్మెంట్ అనమాట, ఏదో ఒక విషయం గురించి తెలియజేస్తుంది, అంతేనా. మరి పైథాన్ విషయానికి వస్తే పైథాన్లో ఈ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఓకేనా. సో ఏ స్టేట్మెంట్ ఈజ్ ఎ కంప్లీట్ లైన్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ సమ్ యాక్షన్ ఆర్ ఇన్స్ట్రక్షన్. సో ఇది ఒక కంప్లీట్ లైన్ ఆఫ్ కోడ్. సో పైథాన్ని మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం, పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ ప్రతి లైన్ బై లైన్ అంటే ఇక్కడ ఏంటి, ప్రతి లైన్ ఒకటి ఏమవుతుంది, ఒక స్టేట్మెంట్, ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ పర్ఫార్మ్స్ సమ్ యాక్షన్. సో సమ్ యాక్షన్ అంటే అందులో మనం ఏదైతే యాక్షన్ ఇస్తున్నామో ఆ యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట, అంటే ఒక చిన్న లైన్ ఆఫ్ కోడ్, ఓకే. ఇది కాకుండా ఇంకొక రకంగా ఏం చెప్పచ్చు, ఆర్ ఎల్స్ యూ మే సే ఇట్ యాజ్ ఏ స్టేట్మెంట్ ఈజ్ ఏ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ దట్ పైథాన్ కెన్ ఎగ్జిక్యూట్. సో పైథాన్ ఎగ్జిక్యూట్ చేసే ఒక ఇన్స్ట్రక్షన్ లేదా కమాండ్ అని చెప్పుకోవచ్చు. సో స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే, ఓకే, ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్స్ టు హెలో, ఒక స్ట్రింగ్ని నేను ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ వేరియబుల్ నేమ్ ఏ, ఓకేనా. ఇక్కడ ఏ అనే వేరియబుల్ నుంచి హెలో అనే స్ట్రింగ్ని అసైన్ చేసినంతవరకు ఈ కంప్లీట్ లైన్ అంతా దీన్ని ఏమంటాం, ఒక స్టేట్మెంట్ అంటాం. అలాగే బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ వరల్డ్, ఓకేనా. సో ఇది కూడా ఒక స్టేట్మెంట్. తర్వాత ప్రింట్ బి, సో ఇది కూడా ఒక స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా ఒక డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనుకుందాం. సో ఇవంతా కూడా స్టేట్మెంట్కి మళ్ళీ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్. సో ఈ స్టేట్మెంట్లో కేవలం రకరకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా. సో అవి ఎన్ని ఉన్నాయో కొన్ని ఎగ్జాంపుల్గా నాకు తెలిసిన వరకు చెప్తాను, చూడండి నెక్స్ట్ స్క్రీన్. టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఇలా టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకుంటే, ఓకేనా, టైప్స్లో. సో ఇక్కడ మనం ఫస్ట్ చూడండి, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ పర్ఫార్మ్స్ క్యాల్కులేషన్ ఆర్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ని ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎక్స్ ఈక్వల్స్ టు 2 + 12. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్లో నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఏమని, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + 12 అంటే సమ్ వాల్యూని నేను పర్ఫార్మెన్స్ చేపిస్తున్నాను ఇక్కడ ఈ కమాండ్ ద్వారా, ఈ స్టేట్మెంట్ ద్వారా, ఓకేనా. సో ఇక్కడ క్యాల్కులేషన్ జరుగుతూ సమ్ అసైన్మెంట్ అనేది జరుగుతుంది, ఓకేనా. సో దీన్నే ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్. సో దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఓకేనా. సో ఎక్కడైతే ఎవాల్యుయేషన్ కానీ క్యాల్కులేషన్ జరుగుతుందో సో ఆ స్టేట్మెంట్ని ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ అంటారు, ఓకే. తర్వాత అసైన్మెంట్ స్టేట్మెంట్. సో టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్లో మనం రెండో టైప్ ఆఫ్ స్టేట్మెంట్ చూస్తున్నాం, ఓకేనా. ఇట్ స్టోర్స్ వాల్యూస్. సో అసైన్మెంట్ స్టేట్మెంట్లో మనం ఏం చేస్తున్నాం, వై అనే వేరియబుల్కి 20 అనే వేరియబుల్ని అసైన్ చేస్తున్నాం. ఇక్కడ అసైన్మెంట్ అంటే ఏంటి, వై ఈక్వల్స్ టు 20 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం ఇక్కడ, ఓకేనా. అలాగే థర్డ్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్, మేక్ డెసిషన్స్. సో ఈ కండిషన్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చేస్తామంటే కొన్ని రకాల డెసిషన్స్ తీసుకోవడానికి, ఓకేనా, డెసిషన్ మేకింగ్ కోసం మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని వాడతాము, ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే
ఇఫ్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 ఆర్ వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ నేను ఆప్షనల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. అంటే వై అనే వాల్యూ 20కి తక్కువైనా కావచ్చు, లేదంటే ఈక్వల్ అయినా ఉండాలి. లేదంటే వై అనేది 10 కన్నా ఎక్కువైనా ఉండొచ్చు, 10కి సమంగా అయినా ఉండొచ్చు. ఈ రెండు కండిషన్స్లో ఏదో ఒకటి ట్రూ అయితే నేను కింద అనుకున్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కండిషన్ ఇస్తున్నాను. వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 ఆర్ వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో 10 కన్నా ఎక్కువ, 20 కన్నా తక్కువ. సో ఏదో ఒక కండిషన్ మ్యాచ్ అయితే నేనేం చేయాలనుకుంటున్నాను, ప్రింట్ ద నంబర్ ఈజ్ ఇన్ అవర్ రేంజ్. సో ఈ నంబర్, ఓకేనా, ఈ వైకి ఉన్న వాల్యూ అనేది మన రేంజ్లో ఉంది అని నేను ఒక వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, మెసేజ్ని. ఓకేనా? సో ఇలాంటి కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా కండిషనల్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్. సో ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, దీన్ని కండిషనల్ స్టేట్మెంట్ అంటారు. సో ఇది ఈ కండిషన్ యొక్క బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇది కింద ఉన్నది. ఓకేనా? సో కండిషన్లో ఉన్న బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇది. ఓకే, తర్వాత లూప్ స్టేట్మెంట్. సో మనం కొన్ని రకాల రిపీటెడ్ యాక్షన్స్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి లూప్స్ని జనరల్గా యూజ్ చేస్తాం. ఇలాంటి స్టేట్మెంట్స్ని లూప్ స్టేట్మెంట్ అంటారు. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అంటున్నాను. సో ఒక రేంజ్ ఆఫ్ నంబర్స్లో, ఓకేనా, నేను రిపీట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ లైను లూప్ స్టేట్మెంట్, ఇది లూప్ బాడీ స్టేట్మెంట్ ఇది. ఓకేనా? సో అది ప్రింట్ ఐ అనేది ఇది లూప్ యొక్క బాడీ స్టేట్మెంట్. ఓకే, తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. సో మనం బేసిక్ ఫంక్షనాలిటీ ఈ ప్రోగ్రామింగ్లో ఏదైతే ఉన్నాయో ఇవి కాకుండా అడిషనల్ ఫీచర్స్, సపోజ్ నేను జామెట్రీ లైన్ గీయాలా, లేదంటే కొన్ని సైంటిఫిక్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చేయాలా. సో నేను డైరెక్ట్గా కొన్ని సైంటిఫిక్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అంటే పాసిబుల్ కాకపోవచ్చు. అలాంటప్పుడు దానికంటూ సపరేట్గా కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే అందులో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఫార్ములాస్ అన్నీ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలా, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాను. ఓకేనా? ఇంపోర్ట్ స్పేస్ మ్యాథ్. సో మ్యాథ్ అనే మాడ్యూల్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను నా ప్రోగ్రామింగ్లోకి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని రకాల స్టేట్మెంట్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఒక స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పీస్ ఆఫ్ లైన్. ఓకేనా? ఒక సింగిల్ లైన్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మొత్తం ఇంక్లూడింగ్. సో ఈ స్టేట్మెంట్లో స్టార్టింగ్ ఫ్రమ్ ద వేరియబుల్ నేమ్ టు క్యాల్కులేషన్ కావచ్చు, సమ్ వాల్యూ అసైన్మెంట్ కావచ్చు, సమ్ అదర్ కండిషన్ కావచ్చు, మొత్తం ఒక లైన్ అంతా ఓకేనా, ఒక కంప్లీట్ లైన్ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఒక కంప్లీట్ స్టేట్మెంట్ అంటున్నాం. ఓకే, తర్వాత ఎక్స్ప్రెషన్. జనరల్గా మనం ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, జనరల్ మీనింగ్, జనరల్ సెన్స్లో తీసుకుంటే ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, సింబల్స్ ఆర్ ఫీలింగ్స్ దట్ షోస్ ఆర్ రిప్రజెంట్ సంథింగ్. సో మనం కామెడీ టెలివిజన్ మూవీ సిరీస్ చూసేటప్పుడు కానీ సమ్ అదర్ ఏదైనా చూసినప్పుడు అతను ప్రాపర్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, సరిగా ఫీల్ అవ్వట్లేదు ఆ సాంగ్ చేసేటప్పుడు, డ్యాన్స్ వేసేటప్పుడు అంటాం. సో ఈ జనరల్ సెన్స్లో. మరి పైథాన్లో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఓకేనా? సో అదేమో చూద్దాము. An expression is a piece of code that produces a value when executed. సో ఎక్స్ప్రెషన్ అనేది ఒక పీస్ ఆఫ్ కోడ్. ఓకేనా? దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, అంటే ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు కానీ, ఓకేనా, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ అది ఒక వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఓకేనా? సో దీన్ని ఏమంటున్నాం, ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఓకేనా? సో కంగారు పడాల్సిన పని లేదు, ప్రతిదానికి విత్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీకు అవసరమైన చోట ఇంటరాక్టివ్ మోడ్లో వర్క్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇంకొక రకంగా చెప్పాలంటే an expression is equivalent to any combination of values, variables, constants and operators that gives a result. సో ఇలా కూడా చెప్పచ్చు. ఒక ఎక్స్ప్రెషన్ అనేది, ఓకేనా, కాంబినేషన్ ఆఫ్ వాల్యూ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, కాన్స్టెంట్ కావచ్చు. కాన్స్టెంట్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంటాను. ఓకేనా? కొన్ని ఫిక్స్డ్ కీవర్డ్స్ అన్నీ. ఓకేనా? వేరియబుల్ అంటే మనం డిఫైన్ చేసుకునే వేరియబుల్స్ కావచ్చు, వాటికి వాల్యూస్ అసైన్ చేసుకుంటాం. సమ్టైమ్స్ డైరెక్ట్ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ని
వాడుకుంటాం. సో ఇవన్నీ కూడా కంబైన్డ్గా మనకి ఏం చేస్తుంది, ఒక సంథింగ్ ఒక వాల్యూని జనరేట్ చేస్తుంది, లేదంటే ప్రొడ్యూస్ చేసి మనకు రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. సో దీన్నే మనం ఎక్స్ప్రెషన్ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇచ్చాడు ఏంటంటే, నోట్ దట్ స్టాండ్ అలోన్ ఆపరేటర్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనం ఎనీ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అండ్ ఆపరేటర్స్, సో ఎన్ని కాంబినేషన్ కలుపుకొని ఎక్స్ప్రెషన్ అంటున్నాం. కొన్ని ఎక్స్ప్రెషన్స్లో మనము వాల్యూ ఉండదు, వేరియబుల్ ఉండదు, కాన్స్టెంట్ ఉండదు, బట్ ఓన్లీ ఆపరేటర్ ఇచ్చాం. ఈ ఓన్లీ ఆపరేటర్ ఇచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెషన్గా ఎలా చెప్పుకుంటాం, ఇవ్వలేం. సో ఆపరేటర్తో పాటు సమ్ వాల్యూ అనేది లెఫ్ట్ రైట్ సంథింగ్ ఉంటేనే దానికంటూ ఒక వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. అంతే తప్ప ఓన్లీ ఆపరేటర్ ఇచ్చేసి దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాను అంటే అది కుదరదు అనమాట. అందుకనేసే ఈ చివరి నోట్ పాయింట్. సో ఎక్స్ప్రెషన్స్కి కొన్ని ఎగ్జాంపుల్: number 1 equals to 800, string 1 equals to hello, number 2 equals to num1 plus 5, string 2 equals to string 1 plus world, అలాగే a equals to 3.0 plus 3.14, b equals to 23/3 minus 5 into within parenthesis 12 minus 4, c equals to a. సో ఇక్కడ అన్ని చూస్తున్నారు కదా, ఈ టేబుల్ ఫార్మాట్లో ఈక్వల్స్ అయిన తర్వాత రైట్ సైడ్ మనకు, ఓకేనా. సో ఈక్వల్స్ అయిన తర్వాత నేను కసన్తో చూపిస్తున్నాను. 800 కావచ్చు, హెలో కావచ్చు, num1 plus 5 కావచ్చు, string 1 plus hello వరల్డ్ కావచ్చు, ఓకేనా. ఇటువైపు కూడా మీకు ఇంటిజర్లో 3.0 plus 3.14 కావచ్చు. సో ఇదంతా కూడా రైట్ సైడ్ ఉన్న ఈక్వల్ సైన్కి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనం ఒక ఎక్స్ప్రెషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ అంటే ఈ కంప్లీట్ లైన్ నెంబర్ 1 = 800 అని అనుకోండి, ఇదంతా ఒక స్టేట్మెంట్ అవుతుంది. బట్ ఎక్స్ప్రెషన్ అనేది పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైన్ ఆఫ్ కోడ్, బట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్, ఓకేనా. సో ఇదే డిఫరెన్షియేషన్. సో ఇక్కడ మనకు 800 అంటున్నాం. సో ఇక్కడ మనం ఒక వాల్యూని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ సమ్ స్ట్రింగ్ని, ఈ స్ట్రింగ్ కూడా సమ్ వాల్యూ ఉంటుంది, ఈ స్ట్రింగ్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో ఇక్కడ నెంబర్ 1 + 5 అంటున్నాను, అంటే నెంబర్ 1 ఎంత, 800 ప్లస్ 5, ఓకేనా. సో 805 అనేది సమ్ వాల్యూ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా ఇక్కడ. అలాగే స్ట్రింగ్ 1 మనకు ఆల్రెడీ హెలో ఉంది, ప్లస్ కన్కాటినేట్ ఆపరేషన్ జరుగుతుంది. సో ఇక్కడ కూడా సమ్ స్ట్రింగ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. బట్ ఈ లాస్ట్లో చూపిస్తున్న రెడ్, ఓకేనా, రెడ్ మార్క్ చేస్తున్న జస్ట్ ఈ ప్లస్ సైన్ కావచ్చు, మైనస్ సైన్ కావచ్చు, బిట్ వైజ్ నాట్ కావచ్చు, లాజికల్ నాట్ కావచ్చు. సో ఇవన్నీ ఈ 4 వచ్చేసి స్టాండలోన్ ఆపరేటర్స్. సో ఈ స్టాండలోన్ ఆపరేటర్స్ ఏమి ఎక్స్ప్రెషన్ కిందికి రాదు. సో ఈ ఆపరేటర్స్కి ఏదో ఒక ఏదర్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకు ఆపరెంట్ అనేది యూజ్ చేస్తాము, ఓకేనా. బట్ వీటికి ఏ వాల్యూ లేకుండా కేవలం ఒక ఆపరేటర్ మాత్రమే ఇచ్చేసామంటే దాన్ని ఎక్స్ప్రెషన్గా చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఒక వాల్యూని అనేది జనరేట్ చేయదు కాబట్టి, ఓకేనా. సో జనరల్ బేసిక్ క్యాలిక్యులేషన్లో a + 5 అని అనుకోండి. సో ఏకి ఒక సమ్ వాల్యూ ఉంటుంది, +5 అనే వాల్యూ ఉంది. సో ఈ రెండింటిని సమ్ చేసేటప్పుడు, ఓకేనా, అడిషన్ చేసి ఆపరేషన్ చేసేటప్పుడు ఒక వాల్యూ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఒక ఎక్స్ప్రెషన్ అంటాం, ఓకేనా. అలా కాకుండా ఈ సైన్లకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, ఓకేనా, ఏ వాల్యూ లేకుండా ఓన్లీ ఇలా ఆపరేటర్ సైన్ మాత్రమే ఇచ్చామంటే అది ఎక్స్ప్రెషన్ కిందికి రాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ MCQ ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఒక లాంగ్ కానీ లెంతీ ఎక్స్ప్రెషన్ని మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు, అంటే క్యాల్కులేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు, సో ఏ ఆపరేటర్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, దేన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలా, సో అదనమాట. ఇక్కడ ప్రెసిడెన్స్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆర్ ప్రయారిటీ, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్కి దేనికి ప్రయారిటీ ఇవ్వాలా, లేదంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా ఫస్ట్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రయారిటీ ఆఫ్ ఆపరేటర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనం యాజ్ పర్ పైథాన్ రూల్స్ రెగ్యులేషన్ వైపు తీసుకుంటే, evaluation of an expression depends on the precedence of operators. Operator precedence means the order in which operators are evaluated in an expression.
When you write an expression with multiple operators, Python decides which operation to perform first based on the operator precedence. సో మనకంటూ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇందులో మనం ఏదైతే లాంగ్వేజ్ బిల్డ్ చేసేటప్పుడు ఒక ఆర్డర్ పెట్టుకున్నామో ఆ ఆర్డర్లో ఉన్న ఫస్ట్ ఆపరేటర్స్కి హైయెస్ట్ ప్రయారిటీ, చివరిలో ఉన్న ఆపరేటర్కి చివరి అంటే లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఈ లాంగ్వేజ్ ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ దాన్ని సమ్ చేసి అంటే దాన్ని క్యాల్కులేషన్ చేసి వచ్చిన రిజల్ట్ని తర్వాత దాంతో ఓకేనా క్యాల్కులేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. హాయ్ ప్లస్ మై నేమ్ ఇంటూ 3. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, హై అనే స్ట్రింగ్ని మై నేమ్ అనే స్ట్రింగ్కి కన్కాటినేట్ చేస్తున్నాను. కన్కాటినేషన్తో పాటు ఈ చివరిలో ఉన్న లాస్ట్లో ఉన్న స్ట్రింగ్కి మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై అంటే ఇక్కడ రిపిటేషన్ అనేసి ఓకేనా. సో రిపిటేషన్ ఆపరేషన్ చేస్తున్నాను, కన్కాటినేట్ ఆపరేషన్ చేస్తున్నాను. మరి ఈ ఫస్ట్ ప్లస్ చేసి తర్వాత రిపీట్ చేయాలా, లేదంటే ఫస్ట్ రిపీట్ చేసి తర్వాత ప్లస్ చేయాలా? సో ఎలా మనకు తెలుస్తుంది? సో మనం ఈ పైథాన్ యొక్క ప్రెసిడెన్స్ ఆర్డర్ని మనం ఒకసారి చదివి తెలుసుకున్నాం అనుకోండి. సో ఈ ఎక్స్ప్రెషన్ని చూడంగానే మనకు ఏ రిజల్ట్ వస్తుందో మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఓకేనా. తర్వాత అలాగే కింద 6 + 10/2 × 3. సో ఈ ఎక్స్ప్రెషన్లో ప్లస్ సైన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా? సో ఫస్ట్ ప్లస్ ఆపరేషన్ జరుగుతుందా, లేదంటే డివిజన్ ఆపరేషన్ జరుగుతుందా, మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరుగుతుందా? సో ఎలా తెలుస్తుంది? మనకంటూ ఒక క్లారిఫికేషన్ ఉండాలి. సో క్లారిఫికేషన్ కోసం ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. సో ఇక్కడ చూస్తే మీకు ప్రయారిటీ ఆర్డర్ వైల్ ఎగ్జిక్యూషన్. సో మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అంటే ఆ స్టేట్మెంట్ కావచ్చు, ఆ పీస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తుంది? సో గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్గా ఓకేనా ఎక్స్పోనెన్షియల్ అంటే ఎక్స్పోనెంట్ వాల్యూస్ మనకి ఎక్కడైతే ఉంటాయో రైజ్ టు ద పవర్ ఓకేనా. సో ఫస్ట్ దాన్ని సాల్వ్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి యూనరీ ప్లస్ అండ్ మైనస్. యూనరీ అంటే సింగిల్ ఆపరెండ్ ఉండేది ఓకేనా. సో ఇవన్నీ ఆపరేటరు, ఈ ఆపరేటర్కి లెఫ్టో రైటో సమ్ వాల్యూస్ కానీ వేరియబుల్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ మనం ప్లేస్ చేస్తాం ఓకేనా. యూనిక్గా అంటే అలోన్గా ఓన్లీ ఆపరేటర్ ఇచ్చేస్తామంటే మనకి ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్లో సమ్ వాల్యూ అనేది రాదు. సో వాల్యూ రావాలంటే ఆపరేటర్తో పాటు దాని రిక్వైర్డ్ ఆపరెంట్ కూడా వాడాలి. ఆపరెంట్ అంటే ఇక్కడ వాల్యూస్ ఏదైనా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లేదంటే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఆపరేటర్కి మనం వాల్యూస్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడే మనకు ఒక సర్టెన్ రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సెకండ్ ప్రయారిటీ వచ్చేసి యూనరీ ప్లస్ అండ్ మైనస్కి వెళ్తుంది. తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో ఆపరేటర్ అండ్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్. సో దీనికి థర్డ్ ప్రయారిటీ. ఫోర్త్ ప్రయారిటీగా నార్మల్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్కి వెళ్తుంది. తర్వాత కంపారిజన్ ఆపరేటర్స్కి, తర్వాత ఈక్వాలిటీ ఆపరేటర్స్, ఈక్వాలిటీ అండ్ నాట్ ఈక్వాలిటీ ఆపరేటర్స్, తర్వాత కంప్లీట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నిటికీ వెళ్తుంది. సో అసైన్మెంట్ ఆపరేటర్స్తో పాటు బిట్ వైజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. సో దానికి కూడా వెళ్తుంది ఓకేనా. తర్వాత ఈజ్ నాట్, ఇవి ఐడెంటిటీ ఆపరేటర్స్. నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి అసైన్మెంట్ తర్వాత ఐడెంటిటీ ఆపరేటర్స్కి వెళ్తుంది. తర్వాత మెంబర్షిప్ ఆపరేటర్స్కి వెళ్తుంది. మెంబర్షిప్ ఆపరేటర్స్లో మనకి ఏమున్నాయి, ఇన్, నాట్ ఇన్. సో ఫైనల్గా మనకు లాజికల్ ఆపరేషన్స్. సో లాజికల్ అండ్ ఆర్ నాట్. సో బిట్ వైజ్ అండ్ కూడా ఉంది, బిట్ వైజ్ నార్ కూడా ఉంది, ఆర్ కూడా ఉంది ఓకే. అవి కూడా మనకు ఈ ఆపరేషన్తో పాటు జరుగుతుంది. ఇది ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్. సో ప్రయారిటీ అనమాట. సో ప్రయారిటీ ఆర్డర్ వైజ్ తీసుకుంటే ఏ ఆపరేటర్కి, సో ఈ టాప్ టు బాటమ్ తీసుకుంటే సో టాప్ ఉన్నది ఫస్ట్ ప్రయారిటీ, బాటమ్ ఉన్నది లీస్ట్ ప్రయారిటీ అనమాట. సో ఈ లిస్ట్ వైజ్ మనకు క్యాల్కులేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి ఓకేనా. సో ఈ ప్రయారిటీతో పాటు టూ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. Parentheses will override the precedence of order. That means the execution within the
parenthesis is evaluated first. సో గుర్తుపెట్టుకోండి, బాడమాస్ రూల్ అనేది ఒకటి జనరల్ మ్యాథమెటిక్స్లో మనకు ఉంది. సో బాడమాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ మల్టిప్లికేషన్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. సో బ్రాకెట్ ఆఫ్ ఓకేనా, BODMAS గుర్తుపెట్టుకోండి బాడమాస్. BO అంటే బ్రాకెట్ ఆఫ్ ఓకేనా, D అంటే డివిజన్. సో బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి, తర్వాత డివిజన్ ఆపరేషన్ జరగాలి ఓకేనా, తర్వాత మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరగాలి, మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ ఆపరేషన్ జరగాలి, తర్వాత ఫైనల్గా సబ్స్ట్రాక్షన్ అంటే మైనస్ సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్ జరగాలి. సో ఈ ఆపరేషన్లో మనకి ఇక్కడ వితిన్ బ్రాకెట్లో ఏదైనా ఉంటే ఈ ప్రెసిడెన్స్ ఆపరేటర్ని టెంపరీగా ఓవర్ రైట్ చేస్తూ బ్రాకెట్లో ఉన్న ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేసి వచ్చిన రిజల్ట్ని తర్వాత రెగ్యులర్ ప్రెసిడెన్స్ వైజ్ వెళ్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. 30 + 20 × 3 అంటాను. ఇక్కడ మనకు యాజ్ పర్ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో యాజ్ పర్ ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్ వెళ్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ 20 × 30 జరుగుతుంది. 20 × 30 + 30. సో 20 × 3 ఓకేనా, 2 3 = 6 అంటే 60 + 30 90. సో ఇది 90 రిజల్ట్ ఓకేనా. తర్వాత బ్రాకెట్లో నేను 20 + 30 పెట్టాను, అంటే 30 + 20 అంటే 50. 50 × 3 ఎంత 150. సో ఇలా మనకి ఇక్కడ ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేసి తర్వాత వచ్చిన దాన్ని రెగ్యులర్ ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్ తీసుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్. సెకండ్ ఎగ్జాంపుల్లో బ్రాకెట్లో ఉన్నదానికి ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత మాత్రమే మల్టిప్లికేషన్ జరుగుతుంది ఓకేనా. సింపుల్, మనం ఎక్స్ప్రెషన్ని కన్స్ట్రక్షన్ చేసే దాన్ని బట్టే మనకు ఆన్సర్స్ అనేటివి వస్తున్నాయి ఓకే. సో ఫస్ట్ కండిషన్ ఇది ఓకేనా. సో ఎక్కడైనా బ్రాకెట్ ఉంటే బ్రాకెట్లో ఉన్నదాన్ని మాత్రమే ఫస్ట్ సాల్వ్ చేస్తుంది, తర్వాత రెగ్యులర్ ప్రెసిడెన్స్ అంటే ప్రయారిటీ ఆర్డర్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఫర్ ఆపరేటర్స్ విత్ ఈక్వల్ ప్రెసిడెన్స్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు ద రైట్. గుర్తుపెట్టుకోండి, మనకు ప్రయారిటీ ఆర్డర్లో మనకు ఈచ్ ప్రయారిటీ వైజ్ తీసుకుంటే కొన్ని సెకండ్ ప్రయారిటీలో కొన్ని మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నాయి, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ, ఫిఫ్త్ ప్రయారిటీ, అలా సేమ్ ఈక్వల్ ప్రయారిటీ వచ్చేటప్పుడు ప్రెసిడెన్స్ ప్రయారిటీ వచ్చేటప్పుడు సో మనకు ఎవాల్యుయేషన్ అనేది లెఫ్ట్ టు రైట్ జరుగుతుంది. సో దీనికంటూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇక్కడ చూడండి. 20 ఫ్లోర్ డివిజన్ 2 మల్టిప్లికేషన్ 5 మాడ్యులో 3 మల్టిప్లికేషన్ 2 డివిజన్ 2. సో ఇక్కడ ఉన్న ఆపరేటర్స్ ఫ్లోర్ డివిజన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, మాడ్యులో ఆపరేటర్ కావచ్చు, అగైన్ మల్టిప్లికేషన్ కావచ్చు, మళ్ళీ డివిజన్ ఆపరేటర్ కావచ్చు. సో ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఉన్న ఆపరేటర్ ఏది ఉందో దీనికి లెఫ్ట్ రైట్ ఉన్న వాల్యూస్తో ఎవాల్యుయేషన్ జరుగుతుంది. తర్వాత ఈ మల్టిప్లికేషన్, తర్వాత వచ్చిన వాల్యూతో మాడ్యులో ఆపరేటర్, తర్వాత వచ్చిన వాల్యూతో అగైన్ మల్టిప్లికేషన్, తర్వాత వచ్చిన రిజల్ట్కి ఓకేనా ఈ డివిజన్ ఆపరేషన్ జరుగుతుంది. సో దీనికి లైన్ బై లైను ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని పీస్ బై పీస్ కట్ చేస్తూ నేను ఇక్కడ సైడ్లో మీకు విత్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఫస్ట్ మనకు చూడండి 20 ఫ్లోర్ డివిజన్ 2 జరుగుతుంది. అంటే 20 ఫ్లోర్ డివిజన్ అంటే వితౌట్ ఫ్రాక్షన్ పార్ట్. సో ఇంటిజర్ పార్ట్ మాత్రమే వస్తుంది. 20 డివిజన్ బై ఫ్లోర్ డివిజన్ బై 2 చేస్తే 10 వస్తుంది. ఈ వచ్చిన 10 వాల్యూ ఏదైతే ఉంటుందో దాంతో సెకండ్ 20 ఫ్లోర్ డివిజన్ అంటే ఇక్కడ 2 అంటే ఇక్కడ ఏంది 10 × 5 చూడండి, 10 × 5 50. అర్థమైందా? నెక్స్ట్ ఈ 50 ఇంటూ అగైన్ మాడ్యులో ఆపరేటర్ 3. సో 50 మాడ్యులో ఆపరేటర్ చేస్తే ఏమొస్తుంది 50/3. సో మనకు 2 వస్తుంది వితౌట్, అంటే ఓన్లీ మనకు రిమైండర్ వస్తుంది ఓకేనా. సో ఈ రిమైండర్. సో తర్వాత ఈ 2 లాస్ట్లో 2/2 నో 2 × 2 ఓకేనా. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఈ 2 × 2 4. అగైన్ చివరిగా మనకు ఈ మల్టిప్లికేషన్ 2 తర్వాత మనకు చివరిగా 4/2 ఓకేనా. సో మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 2.0. సో ఇక్కడ డివిజన్ అనేది అగైన్ మనకి ఏంటి కోషంట్ విత్
ఫ్లోటింగ్ పాయింట్ కాబట్టి మనకు 4/2 ఈక్వల్స్ టు 2.0. సో ఫైనల్ ఆన్సర్ ఇది. సో ఒక క్లారిటీ కోసం ఇది లైన్ బై లైన్ పీస్ బై పీస్ కట్ చేస్తూ మీకు విత్ ఎవాల్యుయేషన్ ఎగ్జిక్యూషన్ ఇచ్చాను. సో మీకు ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకే, తర్వాత మీకు అందుకు అర్థమైందో లేదో ఒక జస్ట్ ప్రాక్టీస్ కోసం అసైన్మెంట్ ఇచ్చాను. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ నేను 1 2 3 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను ఇందులో. ఓకేనా, ఈ 4 స్టేట్మెంట్ అంటే కంప్లీట్ లైన్. మరి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో నాకు కామెంట్ సెషన్లో ఇందులో ఉన్న ప్రతి ఫస్ట్ స్టేట్మెంట్కి, ఓకేనా, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్స్ టు అని మీ ఆన్సర్ చేయండి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్. ఓకేనా, దీని యొక్క ఎక్స్ప్రెషన్ రాయండి, దీని యొక్క ఎక్స్ప్రెషన్ రాయండి, దీని యొక్క ఎక్స్ప్రెషన్ రాయండి. ఓకేనా, తర్వాత సెకండ్ క్వశ్చన్లో వాట్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ నేను కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను, 4 ఎక్స్ప్రెషన్స్. వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఏమొస్తుందో ఇక్కడేమో మెయిన్ క్వశ్చన్ 1 పెట్టండి, తర్వాత క్వశ్చన్ 2 పెట్టండి. వీటి యొక్క ఆన్సర్స్ నా కామెంట్లో మీకు వచ్చిన ఆన్సర్స్, ఓకేనా, ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఓకేనా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.